టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారంలో మన గ్రహాలు స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, శని మీనరాశిలో ఉన్నాడు, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు మిథున రాశి, రవి బుధులిద్దరూ కూడా వృషభ రాశి, కుజుడు మనకి మేషరాశిలో ఉన్నాడు. బుధాదిత్య యోగాన్ని వీరికి అందరికీ కూడా కలగజేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారిగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం మనం చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రవి బుధుల వలన అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. ఇప్పుడు మనస్సు స్థిరంగా ఉండదు. అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి కష్టాలు మనకి తలపోట్లు వస్తాయి. ఇప్పుడు తమిళనాడు సీఎం అయినటువంటి విజయ్ని కనుక మీరు తీసుకున్నట్లయితే, పేరును బట్టి ఆయన యొక్క రాశి మనకి వృషభ రాశి అయింది. అందువలన అతనికి సీట్లు కొన్ని తక్కువైనప్పటికీ కూడా కొన్ని కష్టాలు పడి కాంగ్రెస్ పార్టీలో ఒక 5గురిని ఇలా చేర్చుకున్నాడు. అయితే అనుకోకుండా ఒకేసారి 144 మంది అన్నాడీఎంకేలో నుంచి ఒక 20 మంది వెళ్ళడం వల్ల 144 ప్రూవ్ చేసుకోగలిగాడు తనకు బలం ఉందని అసెంబ్లీలో. ఆ విధంగా వృషభ రాశి వారందరికీ కూడా ఆఖరి నిమిషంలో సక్సెస్ అనేటటువంటిది శ్రమ తర్వాత రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి శ్రమతో కూడినటువంటి విజయం అనేటటువంటిది లభిస్తుంది. వ్యాపారాలలో ఇనుము సంబంధించినటువంటి, ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. వెల్డింగ్ షాపులు, తర్వాత ఈ యొక్క ఐరన్ ఇండస్ట్రీస్ అంతా కూడా క్లిక్ అవుతాయి. అదేవిధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు చేసేటటువంటి ఉద్యోగం చోట్ల అధికమైనటువంటి ఒత్తిడి, తర్వాత గొడవలు ఇవన్నీ కూడా వస్తాయి. అనవసరంగా శత్రువులు మీకు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే విదేశాలకి మీరు థాయిలాండ్ వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. థాయిలాండ్ దేశాల్లో విలాసాలు సరదాగా ఎక్స్కర్షన్ ఎంజాయ్ చేయడానికి. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త పనులు చేయాలి, కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని ఈ వారం ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే కొత్త బలము, ఉత్సాహము అనేటటువంటిది వస్తాయి. ఈ వారంలో కొన్ని శుభవార్తలు మీరు వింటారు. మీ పిల్లలకు సంబంధించి వాళ్ళ పరీక్షల్లో పాస్ అయ్యారని, అలాగే సీట్లు వచ్చాయని సంతోషం ఉంటుంది. అయితే వాళ్ళ యొక్క కౌన్సిలింగ్లు వీటి విషయంలో బిజీగా ఉండడం అనేటటువంటిది, హెడేక్స్ అనేటటువంటివి ఉంటాయి. అలాగే బంగారం తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు తెచ్చుకోవడానికి, విడిపించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా. అలాగే ధనయక్షిణి లేదా కనకయక్షిణి మంత్రాన్ని మీరు చక్కగా నేర్చుకొని మీరు చక్కగా జపం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.